ఆ లెబనోను సువాసన గురించి మొట్టమొదటిగా లెబనోను ప్రాంతం సువాసనతో నింపబడింది, సౌందర్యమైనది. అక్కడ హిమం ఉంటుంది, నీటి ప్రవాహం ఉంటుంది, చాలా సువాసనలు అక్కడి నుంచి వస్తాయి. కాబట్టి అది ఫలవంతమైన పొలము వనమనబడుతుంది. అప్పుడు అందులైన వారు, చెవిటి వారు, గొప్ప మార్పును, చంచల మనస్సులు, చాలా తెలివిగల వారు అవుతారని మరి యెషయా గ్రంథంలో మనం చూసుకున్నాం. అలాగుండా లెబనోనులో వచ్చే సువాసనలో మొట్టమొదటి నమ్మకంగా ఉండడం, రెండవది ఫలభరితమైన జీవితం, మూడవది మనం ధ్యానిస్తూ మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. కాబట్టి ఆయన చిత్తం చేయువాడే అని ప్రభు చెప్పారు. మరి ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఒక ఆశ, తృష్ణ మనం కలిగి ఉండాలి. ఆయన చిత్తాన్ని గురించి మరి ఎఫెసరా ఏం చేస్తున్నాడంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎఫెసరా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక 4:12, మీలో ఒకడును మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారే. చూసారండి, దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారే నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. చూసారు. సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద కన్ఫర్మేషన్ రిగార్డింగ్ హిస్ వర్క్, ఆయన చిత్తాన్ని గురించి కొద్ది దినాలు, కొన్ని సంవత్సరాలైనా మనం ఆ రీతిగా జీవించడానికి మనకు చాలా ప్రార్థన అవసరం, చాలా ప్రార్థన అవసరం. కాబట్టి ఆయన చిత్తం అనేది మన కోరకమే తెలియదు. ఆయన చిత్తం గురించి సంపూర్ణాత్మ నిశ్చయత, కన్ఫర్మేషన్, ఖచ్చితంగా అంత తెలుసుకోవడమే కాదు, దాంతో నిలకడగా కూడా ఉండాలి. ఆయన చిత్తమును తప్పిపోవడానికి మార్గాలు కోకోలేదు. సాతానుడు నానా రీతులుగా నా చిత్తానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడని దావీదు గురించి చెప్పబడినప్పటికీ దావీదు కూడా ఆయన చిత్తంలో తప్పిపోయిన సంఘటనలు లేకపోలేదు పిల్లలు. కాబట్టి ఆయన చిత్తమును తప్పిపోవడానికి సాతానుడు ఎప్పుడూ వాళ్ళ ప్రేరేపిస్తూ ఉంటారు. మొదటి వృత్తాంతములు 21వ అధ్యాయం 1వ వచనం, మొదటి వృత్తాంతములు 21వ అధ్యాయం 1వ వచనం, 21వ వచనం, మొదటి వృత్తాంతములు 21వ అధ్యాయం 1వ వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి, సాతాను ఎవరిని ప్రేరేపిస్తున్నాడు? రాజు. దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని చిత్తానుసారుడైన మనుషుడు, హృదయానుసారుడైన మనుషుడు, ఇష్టానుసారుడైన మనుషుడు, ఆయన సాక్ష్యం పొందిన వ్యక్తి మీద ఇప్పుడు సాతాను ప్రభావం చూపిస్తాడు పిల్లల. కాబట్టి దేవుని చిత్తమును తప్పిపోవడానికి సాతానుడు చాలా సార్లు మన మీద తన ప్రయోగాలు తీసుకొస్తా ఉంటాడు. ఒక్కొక్కసారి తప్పించుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మనం ఇరుక్కుపోతాం. కాబట్టి ఆ చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారడానికి ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో ఉండడం అవసరం. రెండవదిగా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, రోమీయులకు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఉత్తమము అనుకూలము సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్టు మీ మనస్సును మారి నూతన మగుట వలన
రూపాంతరము పొందుడి. చూసండి, రూపాంతరం పొందాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్ఫిగరేషన్ ఇది చాలా అవసరం. ఎందుకంటే ఆయన చిత్తంలో తెలుసుకోవడానికి అది ఉత్తమమైంది, అనుకూలమైంది, సంపూర్ణమైంది. కానీ మన జీవితంలో ఆయన చిత్తంలోకి పోకపోతే ఈ 3 విషయాల్లో తగ్గిపోతాం. ఉత్తమమైన దాన్ని కోల్పోతాం, అనుకూలమైన దాన్ని కోల్పోతాం, సంపూర్ణమైన దాన్ని కూడా కోల్పోయి అసంపూర్ణంగా మన జీవితాల్లో ముగిస్తాం. కాబట్టి మనము రూపాంతరం చెందాలట. ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదలు చాలా ఉన్నాయి. ఈ లోక మర్యాదలు చేయడానికి సాతానుడు, లోక బంధువులు, స్నేహాలు, అంతేకాదు కులము, సంఘ పెద్దలు, ఇటువంటి పెద్దలైన వారు మనల్ని దేవుని చిత్తం నుంచి తప్పించడానికి ఎన్నో విషయాలు మనం ఎదురు తీసుకొచ్చి మేము కావాలా దేవుని చిత్తం కావాలా, మేము కావాలా దేవుని చిత్తం కావాలా. రూట్ అంటుంది నీ దేవుడే, నీ జనమే. కాబట్టి దేవుని చిత్తం తెలుసుకోవడానికి నువ్వు మనసు మార్చుకోవాలి, రూపాంతరం చెందాలి. దీని గురించి పౌలు ఏమంటాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పమును చొప్పున చూసండి తన చిత్తమును గురించిన మర్మం అంటే మిస్టరీ ఎప్పుడు కూడా మర్మంగానే ఉంటుంది. చాలా మంది గణితకులు మర్మం చెప్తాను వస్తుంది. ఆ చిత్తమును గురించిన మర్మం అనేది 2 రకాలు. ఒకటి ఏమన్నా జనరల్ గా ఆయన చిత్తం చేయడం, రెండవది పర్సనల్ గా దేవుని చిత్తం చేయడం. 2 చాలా ప్రాముఖ్యమైన. ఈ 2 కూడా మనం చేయాలి. కాబట్టి ఆ చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియచేయటకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కావాలి. సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసి చూసండి, ఆ కృపను మన ఎడల విస్తరింపచేసి ఆయన చిత్తమును గురించిన మర్మం తెలుసుకోవడానికి జ్ఞాన వివేచన కాదు. మళ్ళీ ఏ జ్ఞానమో 2 రకాల జ్ఞానాలు. ఒకటి ఈలోక సంబంధమైన జ్ఞానం, అది దయ్యాల జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఈరోజు మనందరూ కలిగి ఉన్న జ్ఞానం ఇది. కానీ యాకోబు అంటాడు పైనుండి వచ్చు ఇది పవిత్రమైన ఆ జ్ఞానం చేత నువ్వు నడిపించమలా. ఆ జ్ఞానము కొద్ది మంది దైవజనులు మాత్రమే కలిగి ఉంది మనకు వాక్యాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ రోజు థియలాజికల్ స్టడీస్ లేకపోతే బైబిల్ కాలేజీ చదువుకొచ్చినోడు, లేకపోతే ట్రైనింగ్లు చేసి ఇచ్చిన వాళ్ళు, లేకపోతే ఎవరి దగ్గర కూర్చొని నేర్చుకున్న వాళ్ళు, వీళ్ళందరూ ఎలా ఉంటారంటే కేవలం వాళ్ళ జ్ఞానం వీళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారు. కానీ వీళ్ళు స్వంతంగా దేవుడి దగ్గర నుంచి పైనుండి పొందుకున్నది ఏమీ ఉండదు వీళ్ళ దగ్గర. కాబట్టి ఈరోజు సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం అని వాడుతున్నాడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. జ్ఞానం గల స్త్రీ ఇల్లు కట్టినంటే ఈ జ్ఞానంలో వాడేది ఎక్కువ. కానీ దేవుడి ఉద్దేశం అది కాదు. ఈ జ్ఞానంతో ఎప్పుడు కట్టలేదు ఇల్లు. సో ఈ ఇల్లు కట్టుకోవాలంటే పైన జ్ఞానం సంపాదించాలి. పైన జ్ఞానం తెచ్చుకున్నప్పుడు నీ భర్త ఎలా ఉన్నాడో, పిల్లలు ఎలా ఉన్నారో, నువ్వెలా ఉన్నావో, ఈయనెలా ఉందో, ఆర్థికంగా ఏం కాబోతుందో, ఆస్తికంగా ఏం జరగబోతుందో, ఈ విషయాలన్నీ దేవుడికి తెలియచేస్తా. కాబట్టి సంపూర్ణ జ్ఞాన వివేచన నీకు కావాలంటే ఏదంటే నువ్వు రూపాంతరం చెందడం కాదు, అదొక్కటి మాత్రమే చాలు. ఆ కృపాను విస్తరింపజేస్తా ఉన్నాడు ఆయన. సంపూర్ణ జ్ఞాన వివేచన పైన వస్తు జ్ఞానం ఇచ్చితా నువ్వు లేకపోవాలి. కాబట్టి ఆ జ్ఞానం గురించి నువ్వు పాకులాడాలి. కానీ దాదాపుగా ఏ స్త్రీ కూడా పాకులాడు. అందరూ కూడా ఈ లోక సంబంధమైన తెలివితేటలు బాగా ఉపయోగిస్తారు. ఈ లోక సంబంధమైన డ్రిప్స్, ఈ లోక సంబంధమైన కపటం, ఈ లోక సంబంధమైన సుప్రాటి బుద్ధి, ఈ లోక సంబంధమైన అసూయ, కక్ష, క్రోధం, స్వార్థం ఒకటి కాదు. ఇవన్నీ స్త్రీలలో బాగా పనిచేస్తాయి. ఎందుకంటే స్త్రీ బలహీనమైన కట్ట, స్త్రీలో ఆకర్షణ బాగా పనిచేస్తాయి. కాబట్టి వీటన్నిటిని బట్టి కూడా ఏమైంది ఈ లోక సంబంధమైన జ్ఞానం చేత మనము అలంకరించబడతాం. దాని నుంచి నువ్వు బయటికి రావడమే గొప్ప భాగ్యం. ఈ లోక సంబంధమైన జ్ఞానం విడిపించుకుని నువ్వు బయటకు రా. అప్పుడు పైన వచ్చి జ్ఞానం చేత నింపబడతావు.
కాబట్టి ధైర్యం వచ్చి జ్ఞానం చేత నింపబడినప్పుడు మన కుటుంబాలు మనం కట్టుకోవడమే కాదు, కానీ దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చేత నీకు దొరుకుతుంది. అందుకని ఆ జనరలైజేషన్ దేవుని చిత్తం ఏంటంటే ఆ మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనం. మీరు పరిశుద్ధులకు అనగా మీరు జారత్వములకు దూరంగా ఉంటే, చూడండి, మీరు జారత్వములకు దూరంగా ఉంటే దేవుని చిత్తం. చాలా సున్నితమైన భాగం ఇది, చాలా సున్నితమైన భాగం. దాదాపుగా ప్రజల్లో 99% కూరుకుపోయే భాగం ఇది. 99 మంది, 199 మంది కూరుకుపోయే పరిస్థితి జారత్వం. జారత్వం 3 రకాలుగా జరుగుతుంది మీకు చెప్తూ వచ్చాను. శారీరకమైన జారత్వం, రెండవది మానసికమైన జారత్వం, మూడవది ఆత్మ సంబంధమైన. ఒకవేళ ఆ 100కి ఒకళ్ళిద్దరూ ఈ శరీర సంబంధమైన జారత్వం నుంచి తప్పించబడతారేమో, కానీ మానసికమైన జారత్వంలో దాన్నే సాధకుల్లో సొలొమోను హెచ్చరిస్తాడు. ఇదిగో జారస్త్రీ, ఇదిగో వేసి దగ్గర, ఇదిగో దాని అందానికి లోపడబాక, దాని వైపు చూడబాక, చాలా హెచ్చరిస్తా ఉంటాడు 2-3 అధ్యాయాలు. కారణంగా మానసికమైన నీ సీరియల్స్ చూసేటప్పుడు, లేకపోతే సినిమాలకు వెళ్ళేటప్పుడు, లేకపోతే లోకంలో ప్రజల వైపు చూసేటప్పుడు ఈ రీతిగా మానసికమైన జాగ్రత్తం జరుగుతూ ఉంటాయి. కాబట్టి యోసేపు లాంటి ఎవరో శారీరక సంబంధమైన మానసిక సంబంధమైన జాగ్రత్తానికి ఎక్కడా అవ్వలేదు. పొటిఫర్ భార్య మ్యాక్సిమం ట్రై చేస్తా వచ్చింది, తన శరీరానంతా చూపిస్తూ. అదే బిలిగ్రామ్ గారు అంటారు, ఒక జాగ్రత్తం చేసే వ్యక్తి ఎంత పాపం చేస్తాడో, ఒక స్త్రీని మోహపు చూపుతో చూపు ప్రతివాడు ఆమె హృదయంలో వ్యభిచరించినట్లే అని అంటది దేవుని వాక్యం. అయితే ఆ దైవజనులు ఏమంటారంటే, అలా మోహపు చూపు నీ ఎలా చూడాలని, అలా ఆకర్షించుకోవాలని నువ్వు అలంకరించుకుంటావే, ఇటువంటి అలంకరణ కూడా పాపం. ఒకసారి బెంగళూరులో ఒక కేసు ఎలా వచ్చిందంటే, ఆ అమ్మాయిని బలవంతం చేసి పాడు చేశాడు రేప్ కేసులో. కోర్టులో వాదనలు జరుగుతా ఉంటే ఆ వ్యక్తి పాడు చేసిన వ్యక్తి అంటాడు, ఆ రోజు ఆ అమ్మాయి ఎలా అలంకరించిందో మీరు చూడండి అక్కడ. ఆ రోజున ఆ అమ్మాయి వేస్తున్న డ్రెస్, ఆ అమ్మాయి తను ఎలా అలంకరించుకుని ఎలా నడుస్తూ వచ్చిందో. కాబట్టి శారీరకంగా నేను రేపబడటానికి కారణం ఈమె డ్రెస్, ఈమె అలంకరణ. ఆమె రీతిగా అలంకరించుకొని శరీరానంతా చూపిస్తూ వచ్చింది. కాబట్టి తను వాదించి ఆ కేసులు గెలిచారు. ఈ రోజు కూడా బెంగళూరులో అర్ధరాత్రి 31 రాత్రి ఒక అమ్మాయిని వాళ్ళు తరుగుతూ వచ్చినప్పుడు దుండగులు, వాళ్ళంతా చాలా మంది వాదించింది ఆ దుండగుల మధ్య వాదించారు. కారణం ఏంటంటే ఆ రీతిగా అర్ధరాత్రి సమయంలో ఈఎంఐ బయటకు రావడం ఆమెతో, 12 గంటల సమయంలో 1 గంట సమయంలో ఆమె ఒక్కటే రోడ్డు మీద తిరగడం, అందులో ఈ ప్రజలు ఉండొచ్చు. కాబట్టి తప్పు అమ్మాయి దగ్గర తప్పు కాదు. వాస్తవంగా బైబిల్ చెప్పేది కూడా అంతే. దీనా ఏం చేస్తుందంటే వీళ్ళు ఎలా ఉన్నారని చూడటానికి వెళ్తాము. ఆ దేశ ప్రజలు చూడటానికి వెళ్ళేది. ఈ అమ్మాయికి కుటుంబం ఉంది, వీళ్ళున్నారు, కుటుంబంతో ఉండాల్సిందే. ఆమె ఎప్పుడైతే ఆ యొక్క దేశం వెళ్ళదో ఆ రాజకుమారులు ఆమెను తీసుకొని పాడు చూసేసారు. శ్రీవారి సోదరి చాలా సార్లు దైవ భక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలు వారికి తగినట్టుగా అలంకరణ చేసుకోవాలి. బైబిల్ మాత్రం కూడా ఒప్పుకోదు నీ అలంకరణ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి. నీ గనక జుట్టు ఉందని నీ ఇష్టం వచ్చినట్టు జుట్టును వదిలేయడానికి వీల్లేదు. నీ గనక మంచి ముక్కు ఉందని, మంచి పెదాలు ఉన్నాయని, లేకపోతే మంచి పనులు ఉన్నాయని, ఏమైనా మంచి ముఖం ఉందని, దేవుడు మంచి కలిచాడని దాన్ని నువ్వు అనవసరంగా క్రీములు రాసి దాన్ని అంతా కంకర లాగా తయారు చేసుకొని, అంటే అర్థమైందా? మొట్టెలు వచ్చినట్టు తీసుకుని నువ్వు చేస్తున్నదే. మొట్టెలు వచ్చినట్టు ఎవరు చేయలే. నువ్వు దాన్ని ఎలా ఆరాధిస్తా వెళ్తున్నావంటే దేవుడు నీకు ఇచ్చిన సౌందర్యాన్ని నువ్వు చేతులలో పాడు చేసుకుంటున్నావు. ఇటువంటి అలంకరణలో నీ లోపల ఉన్న మనసుని జాగ్రత్తకి నువ్వు సాధిస్తున్నావు. కాబట్టి
3 రకాల జాగ్రత్తలకు నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, దేవుని చిత్తం ఎరిగింది కూడా నువ్వు అలాగే చేయలేదు. అంటే నువ్వు ఎలా అలంకరించుకోవాలంటే ఏమో తెల్లగుండు జుట్టు దానికి నలుపు రంగు వేస్తే కానీ నేను అలంకరణలో పడను అనుకుంటున్నా. ఏం తెల్లగు చేయగా ఏమి ఉద్యోగం నుంచి ఎవరైనా తీసేది ఏమంటే ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్న తీసేస్తున్నారా? సచ్చినట్టు అందరూ అప్పుడు పడుతున్నారు. ప్రియమైన సోదరుడా, చాలా సార్లు అలంకరణలో సక్రియలు 2 క్రియల గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఒకటి సక్రియ, రెండవది నీతి క్రియ. సక్రియ దేవుడికి చేసేది, నీతి క్రియ మానవుడికి చేసే క్రియ నీతి క్రియ. చాలా మందికి డిఫరెన్స్ తెలియదు. చాలా మంది విశ్వాసులు ధైర్యంలో ఏమనుకుంటారంటే దేవుడికి ఇచ్చేదేదో దేవుడికి ఇవ్వకుండా అవసరంగా ఉన్న పొరుగు వాడికి ఇస్తే అది దేవుడికి ఇచ్చినట్టే కదా అనుకుంటారు. దేవుడికి ఇచ్చినట్టు కాదు, అది నీతి క్రియ. అది నీతి క్రియ, దేవుడికి ఇచ్చేది అది సత్క్రియ. కాబట్టి అది చెప్తున్నదో నీకు తెలుసు, నువ్వు ఎలాగ ఉండాలో, లోకంలో ఎలా ప్రవర్తన కలిగి ఉండాలి. ఇలా చాలా చోట్ల ఆడపిల్లలు పాలు చేయబడటానికి కారణం వాళ్ళ ప్రవర్తనే, లేకపోతే వాళ్ళు తమను తాము అలంకరించుకున్న విధానమేనని చాలా మంది మానసిక శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. సైకాలజీ వాళ్ళు చెప్పారంటే ఈ రీతిగా వాళ్ళు పాలు చేయబడటానికి కారణం వాళ్ళు తమను తాము అలంకరించుకున్న విధానం. విశ్వాసంగా మనం ఉన్నప్పుడు మనం ఏ రీతిగా ఈ జాగ్రత్తలకు దూరంగా వెళ్ళేటట్టుగా సత్క్రియల చేత మనము అలంకరించుకోవాలి అని దేవుడి వాక్యం చెప్తాం. అందుకని లూకాసు వార్త 12వ అధ్యాయం 47-48 వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 47-48 వచనాలు. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మన బైబిల్ పోయినప్పుడు అనేక సార్లు మనల్ని కంట్రోల్లో పెడతాయి. తన యజమాని చిత్తం అడిగింది సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగించక ముందు దాసునికి అనేకమైన చెప్పను. నీకు తెలుసు దేవుని చిత్తమేదో, నువ్వు ఎలా అలంకరించుకోవాలో, ఇంకా మైండ్ లో ఏమన్నావు ఆయన చిత్తమేదో నీకు తెలుసు. ఒక విశ్వాసి అవిశ్వాసిని వివాహం మాత్రం దేవుని చిత్తం కాదు. ఆత్మ సంబంధమైన వ్యభిచారములో జాగ్రత్తలో ఉండడం దేవుని చిత్తం కాదు. లోకానికి దెబ్బలు ఎందుకు తగిలినాయి? నోవహు దినాల్లో ఎందుకు తగిలినాయండి? ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు కారణం చెప్తున్నాడు. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం. దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేస్తున్నారు. మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. అందుకని 3వ వచనం ఏమంటారు? అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతులై తమ అక్రమ విషయంలో నరమాత క్రమం తప్పిపోతుంటా ఉన్నా. దేవుడి కుమారుడు లేకపోలేదు. ఆ రోజుల్లో విశ్వాసులు ఉన్నారు, కానీ నోవహు కుటుంబం ఒక్కటి చాలా కేర్ఫుల్ గా బతికింది. ఈ రోజున నోవహు కుటుంబం ఎల్తిగా తమను తాము కంట్రోల్ చేసుకుని మామూలు విషయం కాదు, మిగిలిన దేవుడి కుమారులంతా చెడిపోతున్నారు లక్షల సంఖ్యలో. ఒకే ఒక కుటుంబం దేవుని ఎదుట నిలబడినట్టు నోవహు దినాల్లో ఎలా ఉందో మనిషి కుమారు దినాల్లో అలా ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో కూడా చాలా మంది విశ్వాసులు దైవజనులు ఇదివరకున్నంత స్టాండర్డ్స్ కూడా లేవు. ఇదివరకున్నంత ప్రార్థన, ఆ పరిశుద్ధత, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం, ఆ పట్టుదల, ఆ ప్రార్థన చేతి ఇప్పుడు లేదు. చదువు నీకు ఎక్కడ దాని వాసన కూడా దొరుకుతుంది. నోవహు దినాలు వచ్చేసినాయి అన్నట్టుగా నీ కుటుంబం నీవు నోవహు ఏ రీతిగా నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవా.
నీవు ఏదైతే నడవకపోతే రేపు నువ్వు ఎత్తపడు. చాలా లోకం మొత్తం ఒక ఎత్తు, నోవా కుటుంబం ఒకటే ఒక ఎత్తు. నోవాహు తన కుమారుని కోడల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. వాళ్ళ కొరకు 100 సంవత్సరాలు వాక్యం చెప్పాడు ఆయన 100 సంవత్సరాలు వాక్యం చెప్తే ఆయన కుటుంబం ఒక్కటే వాళ్ళకి వచ్చింది. వాళ్ళు తిరగబడితే ఎవరు ఇక్కడ, వాళ్ళు తిరగబడితే ఎవరు ఇక్కడ జవాబు. దాని గురించి కూడా దేవుని వాక్యంలో ఏం చెప్తుందంటే ఎహెజ్కేలు గ్రంథం 14:20 ఎహెజ్కేలు గ్రంథం 14:20 ఎహెజ్కేలు గ్రంథం 14:20 నోవాహు, దానియేలు, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారులైన కుమార్తెలైన రక్షింపజాలకుందురు. చూసారండి. సో ద వరల్డ్ వాజ్ వెరీ టఫ్. చాలా భయంకరంగా చెడిపోతాము. లాస్ట్ వీక్ లో మా దుబ్బిలో ఒక 5 ఏళ్ల పాపని ఒక